ఇప్పుడు మనము 96వ శతక పద్యాన్ని తెలుసుకుందాము. ఈ మహర్షుల బోధనలేవి వినక వినిన ఆచరింపక పాప భీతి లేక దివ్యమైనట్టి భారతదేశమెల్లా బ్రేషమైనది నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, ఈ మహర్షుల బోధనలు వినకుండా ఎన్నో ఆచరించకుండా పాప భీతి లేకుండా తన మహోన్నత ధర్మ జీవనము నుండి తొలగి ఈ దేశము దెబ్బతిన్నది. తిరిగి ధర్మ మార్గములో సాగి వెలుగొందేలా అనుగ్రహించమని ఎంత చక్కగా వివరముగా కవిగారు వేడుకుంటున్నారు. 97వ శతక పద్యము. తామసము నుండి చేరితి నైమిసమును, రాజసము నుండి పలికితిని రామకథను, సత్వదశ నుండి వ్రాసితి శతక కృతిని, వివిధ తత్వేశ నైమిస వెంకటేశ. ఓ స్వామి, నా తామసమును తొలగి నైమిసము చేరాను, రాజసముతో రామకథను రాశాను, నిన్ను దర్శించి పొందిన సత్వగుణముతో ఈ శతకము రాశాను. అన్ని తత్వాలతో అనుగ్రహించిన స్వామి నీకు నమస్కారము అని మన కవిగారు చక్కగా మనస్ఫూర్తిగా శరణాగతి వేడుకుంటున్నారు మన నైమిస వెంకటేశ్వరుని. ఓ స్వామి నైమిస వెంకటేశ, నన్ను చల్లగా నడిపించు అని ఆయనతో పాటు భక్తులమైన మనమందరము కూడా మనస్ఫూర్తిగా ఓ నైమిస వెంకటేశ మమ్మల్ని చల్లగా నడిపించు తండ్రి అని వేడుకొందాము. 98వ శతక పద్యము. అక్షరానందర సపూర్ణ మోక్ష సదన సత్కథా కథన కవి దర్శక నవీన ప్రేము చేకూర్చగా విశ్వ ప్రేక్షకులకు వృత్తి వెలిగించు నైమిస వెంకటేశ. ఓ స్వామి, అక్షరానంద రసపూర్ణ మోక్ష సదన సత్కథా కథన కవి దర్శక నవీన ప్రియము చేకూర్చగా విశ్వ ప్రేక్షకులకు వృత్తి వెలిగించు నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, ఆనందరస స్వరూప కవి దర్శక ప్రపంచ ప్రేక్షకులకు రసనానందము కలిగించు రచనలు చేసేలా నా వృత్తిని వెలిగించు నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, బిడ్డల్ని చల్లగా చెయ్యి పట్టుకొని నడిపించు 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 అని మనస్ఫూర్తిగా మేము శరణాగతి వేడుకుంటున్నాము. మమ్మల్ని చల్లగా నడిపించు తండ్రి. 99వ శతక పద్యము. నీవు సృష్టించినట్టి ఈ తావు తెలిసి, నీవు పుట్టించినట్టి ఈ నేను మురిసి, ఏమియో రాసి నీకిచ్చే నీవు నేను వేరు కాదంచు నైమిస వెంకటేశ. స్వామి, ఈ నైమిస మహిమ తెలిసి నన్ను నేను మరిచిపోయాను. నా అనుభూతిని శతకముగా వ్రాసి నీకు సమర్పిస్తున్నాను. ఇది నీ అనుగ్రహం అనుకుంటున్నాను తండ్రి. ఓ నైమిస వెంకటేశ, ఆ విధముగా మమ్మల్ని అనుగ్రహించు అని మన కవి ఎంత చక్కగా వేడుకుంటున్నారో. 100వ శతక పద్యము ఇప్పుడు చదువుకుంటున్నాము. 100 పద్యాల నవరత్న పథకమిదుకో, జగతిని ఖ్యాతి చాటెడు శతకమిదుగో, పిలిచి నిన్ను ప్రసాదమిడిన ఫలితమిదుగో, పిలిచినను ప్రసాదమిడిన ఫలితమిదుగు విశ్వ పదకోశ నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, నీ కోసము వ్రాసిన 100 పద్యాల నవరత్న పథకమిదుకో, లోకములో నీ కీర్తిని చాటే నైమిస వెంకటేశ శతకమిదుగో, పిలిచి నాకు దర్శన ప్రసాదమునిచ్చిన ఫలితమిదిగో, అందుకొని అనుగ్రహించు తండ్రి. ఓ నైమిస వెంకటేశ, మమ్మల్ని అనుగ్రహించు తండ్రి, అనుగ్రహించు తండ్రి. ఓం నైమిస వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణాయ.